మీరు కూడా నాలాగే అబ్రాడ్లో ఉంటూ కుకింగ్ రాక హోమ్ ఫుడ్ని మిస్ అవుతూ ఉంటారా? సో ఈ వీడియో మీలాంటి వాళ్ళ కోసం ఎండ్ వరకు చూడండి. ఈరోజు జిమ్ నుండి రాగానే చాలా పన్నీర్ క్రేవింగ్ అయింది, బట్ ఇంట్లో పన్నీర్ లేదు. సో మా అక్క నా కోసం పన్నీర్ కర్రీ స్క్రాచ్ నుండి చేసింది. ఎలా చేయాలో మీరు కూడా చూడండి. ఫస్ట్ మిల్క్ మంచిగా బాయిల్ చేసుకోండి. బాయిల్ అవుతున్న మిల్క్లో హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయండి. దాన్ని మంచిగా మిక్స్ చేయండి. ఆఫ్టర్ 5 to 7 minutes మిల్క్ మెల్లగా కర్డిల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా కర్డిల్ అయిన మిల్క్ని స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అందులో మంచిగా బటర్ వేసుకోండి. మా అక్క డైట్ కాన్షియస్ కాబట్టి లైట్గా ఆయిల్ స్ప్రే చేసింది. దాంట్లో 1/2 inch సినమన్ స్టిక్, 2 గార్లిక్ క్లోవ్స్ అండ్ 2 ఇలాచీ యాడ్ చేసింది. ఇప్పుడు దాన్ని 2 minutes మంచిగా ఫ్రై అవనిచ్చింది. నెక్స్ట్ చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్స్ 2 minutes ఫ్రై అయ్యాక కాజు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ చాప్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేయండి అండ్ దీన్ని ఒక 2-3 minutes ఫ్రై అవ్వనివ్వండి. దీనికి కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టుకొని ఒక 5 to 10 minutes కుక్ అవ్వనివ్వండి. మేము మా పన్నీర్ని ఇలా స్టోర్ బాట్ పరోటాతో ఎంజాయ్ చేస్తాం. ఈ పరాటా ఇంగ్రీడియంట్ లిస్ట్ చాలా క్లీన్గా ఉంటుంది. ఏ ప్రిజర్వేటివ్స్ ఉండవు అండ్ నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఆర్ ప్రిజర్వేటివ్స్. పొటాటోస్ అండ్ ఆనియన్స్ బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోండి. ఈ మిక్స్చర్ మంచిగా కూల్ అయ్యాక దీన్ని గ్రైండ్ చేసి ప్యూరీలా చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ తీసుకొని అందులో బటర్ ఆర్ గీ యాడ్ చేయండి. దానికి మీకు సరిపోయేంత కారం యాడ్ చేసుకొని ఒక 2 minutes ఫ్రై చేయండి. నెక్స్ట్ అందులో మనం చేసుకున్న ప్యూరీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో కాస్త ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అండ్ కసూరి మేతి ఇస్ వెరీ ఇంపార్టెంట్, అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసి ఇంకొక 5 to 10 minutes బాయిల్ అవ్వనివ్వండి. గ్రేవీ బాయిల్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ని పీసెస్లా కట్ చేసుకొని గ్రేవీలో యాడ్ చేయండి. మీకు కావాలంటే కొన్ని క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం ఫ్యాన్సీగా రెస్టారెంట్ టేస్ట్ రావాలంటే దించుకునే ముందు కొంచెం క్రీమ్ యాడ్ చేయండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీ పన్నీర్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈట్ హెల్దీ అండ్ స్టే ఫిట్. For more easy and healthy recipes like this, do follow my page.